ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితా ఉంది, ఒక పక్క నడుస్తా ఉంది. ఇక ఎవ్వని ప్రయత్నం వాడు చేసుకుంటాడు, చేసుకొని పర్వాలేదు. కానీ ఇక ముచ్చడి చెప్తాయి. ఇక ఏమైతుంది అనేది ఒక్కసారి చూడరు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది నాయకులు, కార్యకర్తలు అయితే టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు. అసలు ఇంతగానం ఎందుకు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి అని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఒకసారి ఒక 2-3 ఉదాహరణలని అసలు ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్ అనేది లైవ్ గా అప్డేట్ చూద్దాం. ఒక వెబ్సైట్ లో కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మీకు చూపిస్తా. ఇక అది గెలుసుడు, ఓడిపోవడం అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ సాయంత్రానికల్లా ఒక రిపోర్ట్ వస్తుంది. రేపటి నుంచి ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిసిపోతాయి. మీకు 14 తారీఖు నాడు పొద్దుగల్లా ఒక క్లారిటీ వస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఇక ఫస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కోడ్ ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ నాయకులు. బోరబండ డివిజన్ బూత్ నెంబర్ 353 వద్ద కాంగ్రెస్ పార్టీ ఐడి కార్డులు, సీరియల్ 2తో ఉన్న టీషర్ట్ వేసుకొని యువకుల హల్చల్. ఇది ఇప్పుడు ప్రచారం కింద వస్తుందా రాదా? ఏడికి దిగజారిపోయారు అంటే మా దగ్గర పైసలు ఉన్నాయి, అధికారం ఉంది, పోలీసులు మా చేతులు ఉన్నారు, యంత్రాంగం అంతా మాదే కాబట్టి మేము ఏమైనా చేస్తాం. ఇగో అలా ఆలోచన. ఇదే బీఆర్ఎస్ చేస్తే ఊరుకుంటారా? ఇదే బీజేపీ చేస్తే ఊరుకుంటారా? ఇక్కడ చూడండి, ఇంకా ఈ ఐడి కార్డులు, ఆ టీ షర్ట్లు వేసుకొని డైరెక్ట్ గా ఆ బూత్ కార్డు ఇలా పడ్డారట. ఎట్లా తయారైనంటే ఇవి కనిపిస్తుందా? నెంబర్ 2 అనే నెంబర్ ఉండేటట్టుగా యువకులకు టీ షర్ట్లు వేసి తిప్పుతా ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ మరి ఏం చేస్తుంది, వీటన్నిటిపైన ఏం యాక్షన్ తీసుకుంటుందో ఒకసారి చూడాలి. ఇంకా ఇగో చూడండి, పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హల్చల్. ఓటర్లను మభ్యపెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ బూత్ వద్ద తిరుగుతున్న రామచంద్ర నాయక్ ఏం చేస్తుండైనా ఓటర్లని మభ్యపెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడట. ఇంకా చూడండి, ఇంకా మీరు ఎన్ని ఉదాహరణలు అంటే ఇగో యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్నా ఇగో స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రేవంత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్ర నాయక్ పెత్తనం. మాకు అధికారం ఉంది, మేము ఉండొచ్చు అని చెప్తుండట. మాకు అధికారం ఉంది, మేము ఉండొచ్చు, మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఇక చూడు, అక్కడ నాన్ లోకల్స్ ఉన్నది కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్తగా నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా. ఉండొచ్చంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటాం. చెప్పండి, ఎవరన్నారు? ఓటేయడానికి ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. చూపించండి, మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసులు చెప్పాలి కదా, మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటే చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటే చెప్పండి మరి. వీళ్ళకు ఓట్లున్నాయా? ఎందుకు ఉండాలి వీళ్ళు? ఇంత భయం ఎందుకు? దీన్ని బట్టే చెప్తున్నా నేను, బీఆర్ఎస్ గెలిచినట్టే. ఒకవేళ ఓడిపోయినా సరే నైతికంగా బీఆర్ఎస్ గెలిచినట్టే. ఇక్కడ వీళ్ళు చేసే ఈ కథలన్నీ కూడా చూస్తూ ఉంటాయి. సిగ్గుండాలి ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి. ఇలా స్థానికేతరులకి మొన్న సాయంత్రంతోనే పని అయిపోయింది కదా, ఇంకేముందని ఆడ తిరుగుతున్నారు? మీకేం అక్కరా? ఇంకా వీడియో బంద్ చేయి, ఆపు, నేను ఎమ్మెల్సీ కాదు. సిగ్గు లేదా ఆ మాట చెప్పడానికి? అసలు ఆడికి ఎందుకు రావాలి? వచ్చాడు ఎందుకు నిలబడాలి? ఓటర్లతో ఎందుకు మాట్లాడాలి? ఇంత దారుణమా? ఒక్కొక్క ఓటు అడకచ్చుకోపోరి, బిచ్చమెత్తుకోరి. ఒక్కొక్క ఓటు బిచ్చమెత్తుకోరి అయిపోతుంది. మీ బతుకులుగా అవే, మీరు చేసేది అదే. ఇప్పుడు ఇంకా కూడా ఇంకేమైనా ఉంటే కూడా చేయరి అని అక్కడ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, నాయకులు అనుకుంటా ఉన్నారు. కొంచెమన్నా సిగ్గుందా అసలు ఏమన్నా వాళ్ళకి? ఎట్లా ఉన్నావు ఈడ అంటే పోలీస్ అయిన ఓటరా అంటాడు. మరి అంతకుముందు ఓటర్లతో మాట్లాడిన అంటే సప్పుడు లేదు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు అసలు నాకు అర్థం లేదు. అసలు ఆయన నువ్వు ఎవరో అని అడిగి పంపించాలనా లేదా? అసలు ఎందుకు పోవాలి అక్కడికి? ఇలా అక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోయి వీళ్ళు? కొంచెమన్నా బుద్ధి ఉందా, సోయుందా? ఉంటారా? అట్లా ఉండొచ్చునా? ఇట్లా ఉన్నారు అంటే అసలు మీరు ఎన్ని పైసలు పంచుతున్నారు, ఎన్ని కథలు పడుతున్నారు, ఎన్ని కమిట్మెంట్లు ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. ఈ విషయాన్ని బట్టి చెప్పొచ్చు. మీరు ఇలా బూతుల కాడ నిలబడి మీకేమక్కరా? మీకేమైనా పాసులు ఇచ్చిండ్రా? ఎలక్షన్ కమిషన్ నుంచి మీరు ఏమైనా పాసులు తెచ్చుకోరు తిరగనికి, పోయిరానికి? సిగ్గు లేకుండా ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి పని చూడు, కొంచెం కూడా సిగ్గు లేదు. ఇగో ఇంకా చూడండి, జూబ్లీహిల్స్ లోని అన్ని పోలింగ్ బూత్ల దగ్గర సీరియల్ నెంబర్ 2తో కాంగ్రెస్ పార్టీని పోలిన టీషర్ట్లు ధరించి హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఫిర్యాదు చేసినా ఏమీ పట్టనట్లు వదిలేస్తున్న పోలీసులు, ఎన్నికల అధికారులు నిలదీస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై గొడవలకు దిగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
పోలీసు వాళ్ళకి మరి రేవంత్ రెడ్డే జీతం ఇస్తుండని ఫీల్ అవుతుర్రా, లేకపోతే రేవంత్ రెడ్డే ఎప్పటికుంటాడు అనుకుంటుర్రా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం ఎలకాలం ఉంటది అనుకుంటుర్రా? పోలీసు వాళ్ళకి మరి డీజీపీ కనపడతలేదా? శివధర్ రెడ్డి చూస్తలేడా? ఇవన్నీ అన్ని చూస్తారు కదా. అక్కడేముంది ఇక్కడేముంది అనుకుంటా ఏవేవో పెట్టి నిఘా నేత్రాలు పెట్టి చూస్తామని చెప్తారు కదా. మరి ఇదంతా కనిపిస్తలేదా? ఇదేనా మన లా అండ్ ఆర్డర్? ఇదేనా మన మెయింటెనెన్స్? ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుంది అసలు? టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు, టీ షర్ట్లు వేసుకొని అంత క్లియర్ గా ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నారు. సిగ్గు అనిపించాలి. అరే ఇంత భయం ఎందుకు నాకు అర్థమైతలేదు. ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ చూసి ఇంటికాడ కూర్చున్నటువంటి కేసీఆర్ చూసి గింత భయపడుతున్నారు ఎందుకు? ఏమంత ఇబ్బంది అవుతుంది? మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటే మీకు ఇవన్నీ అక్కరేమున్నది? ఇంకా చూడు, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇగో పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ హల్చల్. వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ 79 వద్ద హల్చల్ చేస్తున్న ఓటర్లను మభ్య పెడుతున్న మట్టా దయానంద్ అంటూ ఇక్కడ చూడు, ఇగో టీ షర్ట్లు వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు. ఇగో సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా? ఎవడు ఊరుకోడు. ఇక చూడండి, ఇంకా दो नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये चाहिए इलेक्शन नहीं पहनना है टी शर्ट, कैसा पहनते टी शर्ट? दो नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ఇగో ये चाहिए ఈయన సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త అయిన మట్టా దయానంద్ ఈయన పేరు. ఇగో వీళ్ళు అసలు ఏం చేయడానికి వచ్చి వీడికి? ఇగో ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎవరు తెలుసా? ఈయన పేరు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక నా అంతటోడు లేడు, నా అంత నీతిమంతుడు లేడని ఇక భువనగిరిలా ఏదో అడ్డిమారి గుడి దెబ్బల గెలిస్తే ఇంతగానం నిలుగుతాడని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటుంటారు ఆఫ్ ది రికార్డ్. అట్లాంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూడు. ప్రచారం గడువు ముగిసినా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఇక్కడ ఇంత క్లియర్ గా కనిపిస్తా ఉంది. అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ నాయకులకు అమల్లోకి రాని ఎన్నికల కోడ్. సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి కూడా ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ ఆర్బీఐ కాలనీలో 2 వీలర్ వాహనంపై తిరుగుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి హల్చల్. గడువు ముగిసిన ఓటర్లను మభ్యపెడుతున్న కాంగ్రెస్ నాయకులు చూడురా. ఎట్లయినా సరే గెలవాలని డిసైడ్ అయిపోయారు. ఏం చేసైనా సరే మేము ఇక లంగేశం వేస్తామని డిసైడ్ అయిపోయారు అని కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇక చూడు, ఇగో ఎవరిలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల హల్చల్. బోరబండలో నడి రోడ్డుపై డబ్బుల పంపిణీ గురించి చర్చిస్తున్న డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. బోరబండ హైటెక్ హోటల్ వద్ద అనుచరులతో హంగామా. నెంబర్ లేని కారు వాడుతూ నడి రోడ్డుపై హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని యథేచ్ఛగా తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, వేరే పార్టీ నాయకులు తిరిగితే కేసులు అయితే లోపల తీసుకొని పెడతారు. కాకపోతే వీళ్ళు మాత్రం అట్లా యథేచ్ఛగా ఇక డబ్బుల పంపిణీ గురించి చర్చలు చేస్తారు. ఇంకా చూడండి, ఇంకా ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు. ఎన్నికల ప్రచారం ముగిసిన జూబ్లీహిల్స్లో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బోరబండ ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీ హాల్ వద్ద సిగరెట్ తాగుతున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఇప్పటికీ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో తిష్ట వేసిన నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్ సుశీరా ఏం చేస్తుండే? సిగరెట్ తాగుతుండు. మొన్న వరంగల్లా చెప్పిండు చూడు రాజేందర్ రెడ్డి వరదలతోని అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ బాధితులకి పెళ్లిలో మిగిలిపోయినటువంటి భోజనం తెచ్చి పెడతా అని చెప్పిండు చూడు. ఇగో ఆ పెద్ద మనిషి కూర్చొని నిలబడి కారు పొంటి సిగరెట్ తాగుతూ ఎక్కడ పడ్డాడు? ఇగో ఉన్నది బోరబండ ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీ హాల్ వద్ద. ఎట్లుంటావా అసలు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యేవు? నీ డ్యూటీ ఏంది? ప్రచారం మొన్న సాయంత్రంతో అయిపోయింది కదా, మళ్ళీ నిన్న ఏం పని మీకడ అంటే అడిగేటోళ్ళు లేకనా? ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఎన్నంటాను చూపిస్తా నేను. గింతగానం చేసి నాకు అర్థమైతలేదు. గింతగానం ఏం తనలాట ఏంది? చివరికి ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డిని? ఇవన్నీ వేసి ఏమన్నా కథలు పడతారా ఏంది? ఇంకా చూడండి, ఇగో అయిపోయినాక ఇంకా మీకు అక్కడ మీరు ఎందుకు ఉండాలి? ప్రచారం అయిపోయినాక మరి మీరు ఏం చేస్తున్నారు అనేది తెలవాలి. ఇక్కడ చూడండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార కాంగ్రెస్ నాయకులు. బోరబండ సాయిబాబా నగర్ కాలనీలో ఓటర్ ఐడి కార్డులతో డబ్బుల పంపిణీ క్లియర్ గా వీడియో తీస్తా ఉన్నారు. అక్కడ చూడండి, ఒకసారి వీడియో చూడండి. ఇగో ఓటర్ ఐడి కార్డులు డబ్బులు రెండు పంచుతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది.
ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి రెండు ఉంటేనేమో ఏదో అక్కడక్కడ జరిగిందేమో అనుకోవచ్చు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోరుగా డబ్బుల మూటలు, భారీగా ఫేక్ ఐడి కార్డులు అంటూ ఇక్కడ చూడండి. ఇక మొన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి. వీళ్ళు స్టార్ట్ చేసిర్రైతే ఇక ఆగుతలేరు. ఇక ఈయన ఒక ఆయన నడిమిట్ల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ఈయన తీసుకున్నాడు కాబట్టి ఇక ఓట్లు మొత్తం పడిపోతాయని కలలు కంటా ఉన్నారు. కంటే కనని కానీ ఇక ఇది ముచ్చట. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎవరు గెలిచినట్టో చెప్పురు. ఇక ఇంతగానం దండలాడుతురు, ఇంతగానం కింద మీద పడుతురు, ఇంతగానం డబ్బులు పంచుతా ఉన్నారు, ఇంతగానం ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత తనలాడిన అధికార పార్టీ నేను ఇంతవరకు చూడలేదు, కనిపించలేదు. గతంలో హుజురాబాద్, మునుగోడు ఎన్నికని చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. కారణం అది రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక కాబట్టి, అది ఛాలెంజ్ చేసిరు కాబట్టి వాళ్ళని ఓడించడానికి తీసుకున్నటువంటి ఎన్నిక. అది కూడా ఎవరన్నా కంపేర్ చేస్తే మరి అప్పుడు ఓలేదా 100 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు ఓలేదా అందరు నాయకులు, అప్పుడు వంచలేదా డబ్బులని ఇన్ని మాట్లాడతారు కదా. ఆ ఉప ఎన్నికలో, ఆ 2 ఉప ఎన్నికలో రాజీనామా చేసి ఛాలెంజ్ చేసి కేసీఆర్ కి తొడగొట్టిరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందే, ఖచ్చితంగా అక్కడ గెలిచి చూపెట్టాల్సిందే అని ఆనాడు ప్రయత్నం చేశారు. అంతే తప్ప నార్మల్ గా జరిగిన ఇట్లాంటి ఉప ఎన్నికలకు ఏ రోజు కూడా ఏ అధికార పార్టీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా నేను చూడలేదు. చివరి క్షణం దాకా చామల కిరణ్ కుమార్ రెడ్డికి మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, మరి ఏందా నీ పని, ఇదేనా నీకు ఇచ్చింది, ఏం పని అయిపోయింది కదా మొన్న సాయంత్రంతో, మరి నీకు ఇచ్చిన పని ఏంది అసలు, ఎంపీగా నువ్వు రాష్ట్రానికి ఏం సాధిస్తున్నావు, ఏం చేస్తా ఉన్నావు, సబ్జెక్ట్ లేనోని, ఆబ్జెక్ట్ లేనోని, కంటెంట్ లేనోని తెచ్చిపెట్టుకుంటే ఏముంటది అంటే ఒక ఇట్లాంటివన్నీ చేస్తారు. అంటే వీళ్ళు ఇంకా అక్కడనే ఉండిపోయారు. బూతు స్థాయి, కార్యకర్త స్థాయి కానే అయిపోయారు వీళ్ళు. వీళ్ళని మనం నాయకులు అనుకొని ఇక భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతూ ఉంటాం. వీళ్ళు అక్కడనే అయిపోయారు. ఇలాంటి చిల్లర పనులనే అయిపోయారు. పైసలు పంచుట్లా, లేకపోతే అక్కడక్కడ పోయి ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలా. నువ్వు చేసిన పనిని ఒక మీటింగ్ పెట్టి లేదా ఒక ప్రచారం చేసి బ్రహ్మాండంగా చెప్పుకోవాలి. ఇట్లా దొంగ తిరిగితే మీరు గెలిచినట్ట ఓడినట్ట. మీరు ఇన్ని కథలు పడి గెలిచినా రేపు పొద్దుగల గెలిచిరని మీరు గొప్ప చెప్పుకుంటే ఇక దాని పడి ఏమీ చేయలేడు. ఎవడన్నా జబ్బలు జరుచుకున్నా, తొడలు కొట్టినా ఇవన్నీ వీడియోలు చూసుకోరు మీరు. ఫస్ట్ ఇన్ని చేసినా బీఆర్ఎస్ కనుక గెలిచి మీరు కనుక ఓడిపోతే ఇక మీరు పోయి నీళ్ళని బాయిలో దుంకురి, సప్పుడే రాయి కట్టుకొని నీళ్ళని బాయిలో దుంకురి, పీడ పోతుంది, దరిద్రం పోతుందని ప్రజలు అంటా ఉన్నారు.